హాయ్ అండి. ఇది మా సొంత ఊరు. ఎప్పుడో గాని వెళ్ళమనమాట. అక్కడ మా నాన్నమ్మ ఉంటే చాలా ఏజ్డ్ 90+ ఉంటుంది. కానీ ఇప్పటికి చాలా ఓపికగా ఉంటుంది. ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. ఎలాంటి డిసీజెస్ లేవు. వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది కాబట్టి ఆమె అట్లనే ఉంటుంది. యాక్టివ్‌గానే ఉంటుంది. టౌన్‌కి తీసుకొచ్చినా ఉండే పరిస్థితి కాదు. సో, ఆమె ఉండలేదన్నమాట. విలేజ్ ఆమెకి ఇష్టము. సో, ఇది వచ్చేసి మా చేనులో ఇట్లా ఉలవలు చల్లేశారనమాట. వ్యవసాయం చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ భూమితో ఉన్న అనుబంధము. నాకైతే చాలా 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 ఇష్టం మా ఊరంటే. అప్పుడున్న బంధాలు, బంధుత్వాలు ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు రాజకీయాలు ఎక్కువ. ఊర్లో ఎక్కడ చూసినా ఎవరిని అంత ఆప్యాయంగా పిలిచి పలకరించే మనుషులే లేరు. ముందైతే అట్లా కాదు. ఏ జాతర జరిగినా, ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా ఏదన్నా కానీ అందరి బంధువుల్ని ఆప్యాయంగా పిలుచుకొని వచ్చి భోజనాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు సిచ్యువేషన్. కానీ ఊరి మీద ఉన్న ప్రేమతో అప్పుడప్పుడు వెళ్ళాలి, చూడాలి, ఆ పొలం అన్న ఇష్టంతో వెళ్తూ ఉంటాము. మా అమ్మ, మా నాన్న, నేను ఇట్లా వెళ్ళి మా నాన్నమ్మని చూసేసి మా పొలాలన్నీ చూసుకొని వస్తున్నాం. ఇప్పుడైతే ఉలవలు చల్లారు. నవంబర్ టైంలో చల్లేసి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ అంతా పీకేస్తామన్నమాట ఉలవలు. ఇట్లా టమాటాలు కూడా నాటాము. వ్యవసాయం తప్ప వేరే తెలియని ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం మేము అప్పట్లో. చాలా 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 బాగా ఇష్టం మా ఊరంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.